సీతారాముల కళ్యాణం జరిగిన తర్వాత సీతారాముల్ని పల్లకిలో ఎక్కించి మొత్తం ఊరు మొత్తం తిప్పుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ ఫ్యామిలీ మొత్తం సీతారాముల పల్లకిని ఎత్తుకొని జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని చెప్పేసైతే అనుకుంటూ మొత్తం తిరుగుతూ ఉంటారు. ఇంతలో అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న అవని కూడా చాలా సంతోషంగా వాళ్ళతో వెళ్తూ ఉంటుంది. అది చూసి తట్టుకోలేక అక్కడ ఉన్న పల్లవి మాత్రం ఇద్దరు రౌడీలను పెట్టి మీరు ఆ పల్లకిని ఎలాగైనా సరే కింద పడేటట్లు చూడాలి. అక్కడ ఉన్న విగ్రహాలు కిందన పడిపోయేటట్లు చెయ్యాలి అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళైతే సరే మేడం మేము చూసుకుంటాం మీరు వెళ్ళండి అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న అవని, అక్షయ్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని చెప్పేసైతే అనుకుంటూ ఆ పల్లకిని ఎత్తుకొని మరీ చాలా సంతోషంగా ఆ జైలు కొడుతూ వెళ్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం ఏంటి వీళ్ళు రెడీగా ఉన్నారా అని చెప్పేసైతే వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళు ఒక తాడును కట్టి వాళ్ళు వచ్చేటప్పుడు ఆ తాడును లేపుతూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కింద పడిపోబోతూ ఉంటారు. ఏంటి ఇలా జరిగింది? ఇప్పుడు విగ్రహాలు పడిపోబోతున్నాయే అని చెప్పేసైతే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఇలా జరిగింది? ఆ విగ్రహాలు ఇప్పుడు పడిపోతున్నాయా ఏంటా అని చెప్పేసైతే అందరూ అక్కడ ఉన్నవాళ్ళు చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.